బ్రేకింగ్ న్యూస్ జీడిమెట్లలోని సంచుల తయారీ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం స్థానికులను ఆందోళన కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి ప్రయత్నిస్తున్న మంటలు అదుపు కావటం లేదు. 20 ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భవనం కూలిపోయే పరిస్థితి నెలకొనడంతో ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకులను అధికారులు బయటకు పంపించేశారు. దూలిపల్లి రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. కంతకంతకు మంటల తీవ్రత పెరుగుతుంది. ఎస్ఎస్వి పరిశ్రమ భవనం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. 3వ అంతస్తులో చెలరేగిన మంటలు మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీ మంటలు, దగ్ధమైన పొగను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక జీడిమెట్లలో నెలకొన్న అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు. రైట్ సుజాత, అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే? కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశ్రామిక వార్డులో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఇదంతా జరిగినట్లు అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో 3 అంతస్తుల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి సంచుల తయారీలో ఇప్పటికి కూడా మంటలు చెలరేగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే చాలా క్లియర్ గా ఒక ఫ్లోర్ లో నుంచి మరొక ఫ్లోర్ లోకి ఆ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆపుతున్నప్పటికీ కూడా గాలి ఎక్కువగా వీస్తుండడంతో అటు మంటలు చెలరేగుతున్నాయి. మరోవైపు లోపల ఏవో సౌండ్స్ కూడా శబ్దాలు వస్తున్నాయి. గోడలు వేడికి తట్టుకోలేక బ్లాస్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఇక్కడ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. చుట్టుపక్కల పారిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎవరు లేరు, కేవలం పోలీస్ సిబ్బంది, మరోవైపు డిఆర్ఎస్ టీం బృందాలతో పాటు ఫైర్ సేఫ్టీ అధికారులు ఉదయం నుంచి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మంటలు ఎక్కువ అవుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఆగడం లేదు. ఇప్పటికే 2 ఇంజన్లు సహాయంతో బయట నుంచి మంటలు ఆపుతున్నారు. మొత్తం పవర్ కట్ ఉండడం వల్ల పొగతో చుట్టూ అల్లుకుపోతుంది. పొగంతా కూడా ఎవరిని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. మరోవైపు దీనికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి ఫ్యాక్టరీలో కూడా మంటలు వ్యాపించడంతో ఒక్కొక్కరుగా బయటికి పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఘటనకి సంబంధించి అధికారులు షార్ట్ సర్క్యూట్ అని చెప్తున్నారు. కానీ మంటలు ఎక్కడ అదుపులోకి రావడం లేదు. ఎప్పుడు ఏం జరిగింది అనేది భయాందోళన అయితే మాత్రం గురైందనే చెప్పుకోవచ్చు. మంటలు విపరీతంగా గాలికి వ్యాపించడంతో పాటు భారీగా లోపల పేలుడు శబ్దాలు వినిపించడంతో ఒక్కొక్కరుగా బయటికి పరుగులు తీస్తున్నారు. ఏదైనా సరే గ్యాస్ కి సంబంధించిన సిలిండర్స్ కానీ లేకపోతే ఏమైనా ఐరన్ వస్తువులు బ్లాస్ట్ అవుతున్నట్లుగా కూడా భయాందోళన పరిస్థితి ఇక్కడ నెలకొందనే చెప్పుకోవాలి. ఒకవేళ పవర్ కానీ ఆన్ లో ఉంటే మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పవర్ కట్ చేశారు. కేవలం ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి మంటలు ఆపేది కూడా ప్రస్తుతం అయితే మాత్రము బయటే ఉన్న 2 ఇంజన్స్ కూడా ఈ మంటలను ఎట్లా అదుపులోకి తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి దిక్కుతోచిన పరిస్థితుల్లో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు గాలి ఎక్కువగా వీచడంతో ఆ మంటలు ఎక్కువైపోతున్నాయి. పక్క ఫ్యాక్టరీలకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది. అంటే 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పుతున్నప్పటికీ ఎక్కడా కంట్రోల్లోకి రావడం లేదు. అంతకంతకు వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. థాంక్యూ సుజాత.